రెడీగా కడప కార్పొరేషన్ లో మరోసారి కుర్చీ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్ ఎమ్మెల్యే మధ్య కుర్చీ వివాదం నెలకొంది. వేదికపై మేయర్ కు మాత్రమే కుర్చీ వేయడంతో మహిళలను అవమానిస్తున్నారంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కుర్చీ లేకపోవడంతో ఎమ్మెల్యే మాధవి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేయర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మేయర్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రసంగాన్ని టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్కు మహిళలంటే చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. అటు మేయర్కు మద్దతుగా వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేస్తున్నారు. నా సైడ్ వచ్చే సైడ్ వచ్చే సైడ్ 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 నా విరామ్ సార్ రెడీగా పెట్టుకో. తెల్ల బ్లూటూత్ ఉంది, తెల్ల బ్లూటూత్, తెల్ల బ్లూటూత్, తెల్లది తెల్ల బ్లూటూత్ తీసి పెట్టుకో రెడీగా. సమాధానం చెప్పాలి. గత 10 సంవత్సరాలు గౌరవ అప్పటి డిప్యూటీ సీఎం అలాగే ఖచ్చితంగా ఆయన చేయాల్సిన మీటింగ్ జరుగుతుంది. రెడీగా పెట్టుకో. తెల్ల బ్లూటూత్ ఉంది, తెల్ల బ్లూటూత్, తెల్ల బ్లూటూత్, తెల్లది తెల్ల బ్లూటూత్ తీసి పెట్టుకో రెడీగా. రైట్, మనం చూస్తున్నాం ఏదైతే మేయర్ కి ఎమ్మెల్యే మాధవికి మధ్య వార్ అని చూస్తున్నాం. ఎందుకు తనకి కుర్చీ కూడా వేయలేదంటూ కూడా ఎమ్మెల్యే మాధవి నుంచి నిరసన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. మేయర్ కి అయితే వైసీపీ కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. ఇటుపక్క టీడీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకి మద్దతుగా నిలిచారు, నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, సాధారణంగా ఏదైతే గత 2 పర్యాల పాటు ఏదైతే కడప కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం కూడా రసాబసగా కొనసాగుతూ వస్తుంది. పలు అవినీతి ఆరోపణలు కూడా మేయర్ పైన కూడా ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే కానీ లేదంటే కానీ కార్పొరేటర్ కానీ వరుస ప్రశ్నలు కూడా సంధిస్తూ దానికి సమాధానం చెప్పలేక కుర్చీ లేదంటే చెత్త ఇటువంటి సాకులు చెప్పుకుంటూనే గత 2 సర్వసభ సమావేశాలు కూడా నెట్టుకొని వచ్చారు. అయితే మూడోది కూడా ప్రస్తుతం తాజాగా జరిగినటువంటి ఈ రోజు సర్వసభ సమావేశంలో గత సర్వసభ సమావేశం ఎటువంటి సీన్ జరిగిందో సేమ్ అదే సీన్ జరిగింది. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే కూడా కనీసం మేయర్ పక్కన గతంలో కుర్చీ వేసేవాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు కుర్చీ వేయకుండా కూడా వాళ్ళని అవమానపరుస్తున్నారని కూడా ప్రస్తుతం మాధవిరెడ్డి ఆరోపణలు చేస్తుంది. దీంతో పాటు ఎక్కడ ఏదైతే గత వైసీపీ హయాంలో అవినీతి చోటు చేసుకునేది దాదాపు 50 మండలాల్లో 50 కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం విచ్చలవిడిగా ప్రజల సొమ్ము కూడా పక్కదర పెట్టిందని చెప్పి ప్రస్తుతం ఆధారాలతో సహా కూడా ఎమ్మెల్యే అలాగే టీడీపీ కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం దిశగా కూడా ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మేయర్ సురేష్ బాబు కూడా కుర్చీ కూడా తప్పుదారి పట్టించే క్రమం చేస్తున్నారు. ప్రస్తుతం కూడా కడప కార్పొరేషన్ వద్ద కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు సమక్షంలో 7 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం టీడీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం అదే అంశాన్ని కూడా ఇదే ఉధృత నడుమ కూడా ప్రస్తుతం వాళ్ళ 7గురి మీద కూడా మేయర్ సురేష్ బాబు సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రసాబసగా మారినటువంటి సమావేశం కూడా ప్రస్తుతం 7 మంది వైసీపీ వాళ్ళని కూడా సస్పెండ్ చేసినా కూడా ప్రస్తుతం చాలా ఉధృత నడుమ కూడా ఈ సమావేశం కూడా అట్లాగే కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా బయటకు వచ్చి తన పూర్తిగా మహిళ పట్ల కూడా అనుసరించాల్సిందంటే మేయర్ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకంగా అనుసరిస్తున్నారు. ఏంటంటే ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా
చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఈ క్రమంలో కూడా ప్రస్తుతం వైసీపీ మేయర్ గా వస్తున్నటువంటి సురేష్ బాబు పట్ల కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేవలం అక్కడ ఉన్నటువంటి టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య కూడా ఒకరిపై ఒకరు కూడా తోపులాట చేసుకుని చాలా ఉధృత పరిస్థితులు కూడా దారిస్తాయి. ఇప్పటికే పోలీసులు కూడా ప్రస్తుతం ఏదైతే జనరల్ బాడీ సమావేశం జరగడం సమాచారం అందుకున్నామంటే కూడా ఈ రోజు ఉదయం కూడా 144 సెక్షన్ కూడా పూర్తిగా కడప కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా నలుగురు మించి కూడా గుమ్మికూడు ఉండకూడదని చెప్పి కూడా హుకుం జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కడప నగరంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా కడప కార్పొరేషన్ పరిధిలోనే 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కేవలం బయట మాత్రం శాంతి భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు కూడా ప్రస్తుతం ఏదైతే సమావేశం హాల్లో మటుకు చాలా ఉధృత నడుమ ఈ టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య కూడా చాలా తోపులాట చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు దాదాపు కొట్టుకునే వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైతే పూర్తిగా బలం ఉన్నటువంటి అధికార కూటమి పార్టీలో అయినటువంటి టీడీపీ పట్ల ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దాన్ని జీర్ణించుకోలేక ప్రస్తుతం ఎక్కడైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మేయర్ సురేష్ బాబు లేదంటే వాళ్ళకి వైసీపీ కార్పొరేటర్లు కూడా దీనికి బదులు సమాధానం ఇవ్వాల్సింది పోయి పక్కదారి పట్టించే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఉద్ధృత నడుమ కూడా ఇంకా కొనసాగుతా ఉంది చెప్పవచ్చు. ప్రస్తుతం పోలీసులు రంగప్రవేశం చేసి ఇటువంటి సమావేశాన్ని కొద్ది రోజులు వాయిదా వేస్తే బాగుంటుందనేది కూడా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక నెలలోనే దాదాపు వరుస సమావేశాలు కూడా జరగడం పట్ల కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ తగ్గడం లేదు. ఒక పక్క మేయర్ సురేష్ బాబు వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి, ఒక పక్క ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి చెందిన పార్టీ కావడంతో ప్రస్తుతం ఇరువురు కూడా బాహి కూడా దిగుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ప్రభుత్వం గతంలో మీ ప్రభుత్వం ఏం చేశారంటే మీ ప్రభుత్వం ఏం చేశారని కూడా ఇక్కడ చర్చలు కూడా సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 7 మంది ఏదైతే వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో జరిగిన కార్పొరేటర్లను కూడా ప్రస్తుతం సస్పెండ్ చేయడం కూడా చాలా విశేషం చెప్పవచ్చు. ప్రస్తుతం ఇదే అంశం కూడా చాలా షాక్ గురి చేస్తుందని చెప్పవచ్చు. ఒక పక్క ఎమ్మెల్యేకి కుర్చీ వేయలేదనే కారణంతో ఒక పక్క టీడీపీ ఎమ్మెల్యే అలాగే వాళ్ళ అనుచరులు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుంటే, మరోవైపు మేయర్ సురేష్ బాబు మాత్రం కూడా ఏదైతే పార్టీలోకి వచ్చినటువంటి 7 మందిని కూడా సస్పెండ్ చేయడం పట్ల కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటు పక్క టీడీపీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఇప్పటికే సమాచారం అందుకున్నటువంటి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి కూడా ప్రస్తుతం కడప నుంచి కూడా చాలా నలుమూలల నుంచి కూడా ప్రస్తుతం కడప కార్పొరేషన్ కు చేరుకోనున్నట్లు తెలుస్తుంది. ఒక పక్క ఇప్పటికీ 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా ముందస్తుగానే పోలీసులు పహారా కాస్తున్నారని చెప్పవచ్చు. ఇదే తతంగం కూడా మరో 30 నిమిషాల నుంచి 40 నిమిషాలకైనా కొనసాగుతగిన చేయి కూడా దాటిపోయే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్పొరేషన్ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే పోలీసుల సమాచారంతో ప్రస్తుతం 1 టౌన్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఇప్పటికే పకడ్బందీగా అక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తులు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. లోపలికి వెళ్లి వాళ్ళని శాంతింపజేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.